ఎవర్ ఐ కమ్, నేను వచ్చిన ప్లేస్ నుంచి నాకు ఈరోజు ఇంతమంది సత్యకృష్ణ అంతకుముందు చిన్న చిన్న వేషాలు వేసేవాడు. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, జీవితం అనే పొలంలో సమస్యలన్నీ కలుపు మొక్కలు పెరుగుతూనే ఉంటాయి. అలాగని పొలం వదిలి వెళ్ళగలమా? కలుపు మొక్కల్ని తప్పిస్తూ జీవించాలి. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం నటి సత్యకృష్ణన్ విషయమే. నటి సత్యకృష్ణన్ గురించి తెలుగు ప్రేక్షకులకి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దాదాపు 25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న సత్యకృష్ణన్ హీరోయిన్ గానే కాకుండా వదిన, అక్క, తల్లి పాత్రల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకుంది. అలా ఆనంద్, బొమ్మరిల్లు, మెంటల్ కృష్ణ లాంటి చాలా సినిమాల్లో నటించిన సత్యకృష్ణన్ కి నటనతో పాటు ఆమె హస్కీ వాయిస్ కి కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇదిలా ఉంటే ఎప్పటి నుండో మీడియాకి, సినిమాలకి దూరంగా ఉంటున్న సత్యకృష్ణన్ తాజాగా తన పర్సనల్ విషయాలతో పాటు ఇండస్ట్రీలో ఉన్న కాస్టింగ్ కౌచ్ గురించి ఓపెన్ గా మాట్లాడింది. అలా 25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉండడం అనేది అంత ఈజీ కాదని, ఇప్పటికీ తనని జనాలు గుర్తుపడుతున్నారంటే తను చాలా అదృష్టవంతురాలని, అయితే సినిమా ఇండస్ట్రీ అంటే కేక్ వాక్ కాదని, ఇండస్ట్రీలో ఉన్న ఆడవాళ్ళని వాడుకుంటుంటారని అందరూ అంటున్నారని, నిజానికి కాస్టింగ్ కౌచ్ ఏ ఇండస్ట్రీలో లేదో చెప్పండి అంటూ ఆడవాళ్లు పనిచేసే ప్రతి చోట ఉందని, సముద్రం అంటే ఉప్పు నీరు ఉంటుందని, ఒకటి లేకుండా మరొకటి ఉండదు, అలాగే ఇది కూడా. అందులో మనం ఎలా ఉన్నామనేదే ముఖ్యం కాబట్టి కాస్టింగ్ కౌచ్ మీటూని ఉమెన్సే ఎక్కువగా ఫేస్ చేస్తున్నారని, ఎందుకంటే ప్రపంచంలో అందమైన వారంటే ఆడవారే అని, అందంగా ఉంటే ఎవరైనా వెంట పడతారు కాబట్టి మనల్ని మనం వారి నుండి ఎలా కాపాడుకుంటామనేదే ముఖ్యమని, నీ దగ్గరికి ఎవరైనా వచ్చి కాంప్రమైజ్ కి అడిగితే నువ్వు స్ట్రాంగ్ గా ఉండాలని, ఆ వ్యక్తి లిమిట్ క్రాస్ చేయకుండా చేయాలని, ఆ ధైర్యం ప్రతి ఒక్క అమ్మాయిలో ఉండాలని, అంతేగాని వాడికి లొంగలేదు కాబట్టి మనకి క్యారెక్టర్స్ రావేమో అని వెనకడుగు వేయడం కరెక్ట్ కాదని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా చాలా మంది కెరియర్ గురించి భయపడి అందుకు ఒప్పుకోకపోతే లైఫ్ ఉండదేమో అని వారికి లొంగిపోతారని, ఇది తప్ప మరొకటి లేదనుకునే వారే ఇలాంటి ఒత్తిళ్లకు గురవుతారంటూ ఇండస్ట్రీ గురించి చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఈ విషయం గురించి మాట్లాడుకోవడం ఈజీయే గాని ఆ పరిస్థితుల్లో ఉన్న వారు ఎంత ఒత్తిడిలో ఉంటారో ఊహించలేమని, మనం ఒక షాప్ కి వెళితే వాడికి డబ్బులు అవసరం ఉంటుంది, మనకి వస్తువుల అవసరం ఉంటాయి, కానీ కొనాలా వద్దా అనేది మన ఇష్టం. ఇక్కడ కూడా అంతే, కొంతమందికి క్యారెక్టర్ ఉంటుంది, మరొకరికి ఉండదు. క్యారెక్టర్ ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. అందుకే తను ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేక ఇప్పుడు గండిపేటలో లిక్విడ్ జ్యూస్ అనే సెంటర్ ని స్టార్ట్ చేసి అందులో బిజీ అవడంతో ఇండస్ట్రీకి దూరంగా ఉందని, అంతేకాకుండా ఒకే తరహా పాత్రల్లో నటించడం కూడా ఇష్టం లేదని చెప్పడంతో సత్యకృష్ణన్ వ్యాఖ్యలు ఇప్పుడు అన్ని చోట్ల హల్చల్ అవుతున్నాయి. నిజంగానే సత్యకృష్ణన్ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పబోతుందా? రిసెప్షనిస్ట్ గా ఉన్న సత్యకృష్ణన్ సినిమాల్లోకి ఎలా వచ్చింది? పోసాని కృష్ణమురళి వల్లే సత్యకృష్ణన్ కెరియర్ నాశనమైందా? తన కూతుర్ని ఇండస్ట్రీలోకి తీసుకురావడానికి తన కెరియర్ నే పనంగా పెడుతుందా అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. బెల్లం టీ, బెల్లం టీ, బెల్లం టీ. ఇప్పుడు ఎక్కడ చూసినా బెల్లం టీనే, కానీ దాన్ని వెతుక్కుంటూ వెళ్లి తాగే సమయం, ఓపిక లేదనుకుంటే ఇది మీకోసమే. ఇప్పుడు మన బేబర్ టీ బెల్లం టీని మీ ఇంటికే పంపిస్తుంది. బెల్లం టీ మన శరీరంలోని డైజెస్టివ్ ఎంజైమ్స్ ని ప్రేరేపించి ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. బెల్లంలో ఉన్న ఐరన్ మరియు మినరల్స్ రక్తంలోని హెమోగ్లోబిన్ స్థాయిని మెరుగుపరిచి అలసటని తగ్గిస్తుంది. మీ టీ అనుభూతిని మరింత రెట్టింపు చేయడానికి 2 మట్కా కప్స్ ని కూడా ఫ్రీగా ఇస్తున్నారు. ఇప్పుడే బేబర్ టీ వెబ్సైట్ కెళ్లి స్క్రీన్ మీద కనిపించే కూపన్ కోడ్ ని యూజ్ చేసి 10% డిస్కౌంట్ ని కూడా పొందండి. ఇది కేవలం సంక్రాంతి ఆఫర్ మాత్రమే, త్వరపడండి. సత్యకృష్ణన్ అలియాస్ శ్రీ సత్య. ఈమె 1979 మే 11న తెలంగాణలోని హైదరాబాద్ లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తండ్రి గుంటూరుకి చెందిన వారై ఉండి SBI బ్యాంక్ లో జాబ్ చేస్తుండడంతో అదే బ్యాంక్ లో రాజమండ్రికి చెందిన లక్ష్మి అనే ఆమె పనిచేయగా వీరిద్దరికీ పెరిగిన మంచి పరిచయం కారణంగా ఇద్దరు పెళ్లి చేసుకుని హైదరాబాద్ కి వచ్చి సెటిల్ అయ్యారు. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 2 అమ్మాయిలు జన్మించగా అందులో మొదటి అమ్మాయే సత్య. చదువుల్లో చురుగ్గా ఉన్న సత్య బాగా చదివి ఎయిర్ హోస్టెస్ అవ్వాలనుకునింది. అలా తన స్కూలింగ్ సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ స్కూల్లో చదివింది. ఇక తను డిగ్రీ చదివేటప్పుడు తన తండ్రి అనారోగ్యంతో మరణించడంతో సత్య ఫ్యామిలీకి ఆకాశం తలపై వచ్చి పడినట్లయింది. అలా ఈమె తల్లి ఇంటి బాధ్యతల్ని తీసుకొని బ్యాంక్ లో జాబ్ చేస్తూ తన 2 కూతుర్లని చదివించేది. ఇక అలా ఎప్పుడైతే తన హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీని పూర్తి చేసిందో సత్యకున్న టాలెంట్ కి గాను ఈమెకి హైదరాబాద్ లో తాజ్ హోటల్లో రిసెప్షనిస్ట్ గా జాబ్ వచ్చింది. కానీ ఈమె తల్లికి మాత్రం కూతురు బ్యాంక్ జాబ్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉండడంతో హోటల్లో రిసెప్షనిస్ట్ గా పనిచేస్తూ బ్యాంక్ జాబ్ కి కూడా ప్రిపేర్ అవుతుండేది.
ఇదిలా ఉంటే శేఖర్ కమల USA లో తన జాబ్ ని వదిలేసి సినిమాల మీదున్న మక్కువతో హైదరాబాద్ కి వచ్చి 15 లక్షల బడ్జెట్ లో డాలర్ డ్రీమ్స్ అనే మూవీని కొత్త వారితో చేయాలని ప్లాన్ చేశాడు. అలా ఒకసారి ఆ మూవీ కో ప్రొడ్యూసర్ అయిన సునీతతో శేఖర్ కమల తాజ్ హోటల్ కి లంచ్ కి వెళ్ళగా ఆ హోటల్ రిసెప్షన్ లో చాలా అమాయకంగా అచ్చం తమ మూవీలో అర్చన క్యారెక్టర్ కి సెట్ అయ్యే విధంగా సత్య ఉండడంతో కో ప్రొడ్యూసర్ సునీత శేఖర్ కమలకి ఇదే విషయం చెప్పగా లంచ్ తర్వాత వీరిద్దరూ తన దగ్గరికి వెళ్లి తాము తీయబోయే మూవీలో ఒక పాత్ర ఉందని, ఇంట్రెస్ట్ ఉంటే రేపు ఆడిషన్ కి రమ్మని చెప్పి తమ విజిటింగ్ కార్డ్ నిచ్చి వెళ్లిపోయారు. ఇక ఇదిలా ఉంటే ఆ హోటల్లో తమిళనాడుకి చెందిన కృష్ణన్ మేనేజర్ గా పనిచేయగా సత్యకి అప్పటికే అతనితో మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహితంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక అలా తనకి సినిమాల్లో ఆఫర్ వచ్చిందనే విషయం సత్య కృష్ణన్ కి చెప్పగా అందుకు అతను సపోర్ట్ చేయడంతో పాటు మరుసటి రోజు తన బైక్ పైనే ఆడిషన్ కి తీసుకెళ్లగా ఆ మూవీని శేఖర్ కమల లో బడ్జెట్ లో ప్లాన్ చేయడంతో తానుంటున్న చిన్న ఫ్లాట్ లోనే ఆడిషన్ ని నిర్వహించాడు. ఇక అలా తాను ఇచ్చిన డైలాగ్స్ ని సత్య ఈజీగా చెప్పడంతో ఆమెను డాలర్ డ్రీమ్స్ మూవీలో సెలెక్ట్ చేసి షూటింగ్ ని స్టార్ట్ చేశారు. ఇక అలా తను ఉద్యోగం వదలకుండా ఒకవైపు జాబ్ చేస్తూ ఈవినింగ్ టైంలో సత్య షూటింగ్ కి వెళ్తుండేది. అలా 10 రోజులు షూటింగ్ అయ్యాక ఆ మూవీ టీమ్ తో సంబంధం లేకుండా తన పని తాను చూసుకుంటూ మధ్యలో బ్యాంక్ జాబ్ కోసం ట్రై చేయగా తనకి పంజాగుట్టలోని BNP పరిబాస్ బ్యాంక్ లో జాబ్ వచ్చింది. ఇక డాలర్ డ్రీమ్స్ మూవీ 2000 సంవత్సరంలో రిలీజ్ అయి కమర్షియల్ గా ఆడకపోయినా ఆ మూవీ నేషనల్ అవార్డ్ ని మరియు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్ ని కూడా అందుకొనింది. కానీ అదంతా పట్టించుకొని సత్య బ్యాంక్ జాబ్ లో జాయిన్ అవ్వడంతో కృష్ణన్ ని పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అవ్వాలనుకునింది. ఇక ఈ విషయాన్ని ఇరు కుటుంబాలకి చెప్పగా సత్య ఇంటి వారు ఒప్పుకున్న కృష్ణన్ ఇంటి వారు తమిళులు అవ్వడంతో వీరి పెళ్లికి ఒప్పుకోలేదు. కానీ కృష్ణన్ మాత్రం పెళ్లంటూ చేసుకుంటే సత్యనే చేసుకుంటానని పట్టుబట్టుకొని కూర్చోవడంతో 1 సంవత్సరం తర్వాత తమకి వేరే దారి లేక ఒప్పుకోవడంతో వీరిద్దరూ సింపుల్ గా పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. ఇక పెళ్లి తర్వాత హైదరాబాద్ ని వదిలేసి వీరిద్దరూ బెంగళూరుకి వెళ్లి సెటిల్ అయి అక్కడే జాబ్ చేసుకుంటూ వచ్చారు. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా అనన్య అనే కూతురు కూడా జన్మించింది. ఇదిలా ఉంటే 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ శేఖర్ కమల తన రెండో మూవీ అయిన ఆనంద్ ని ప్లాన్ చేసి తనే డైరెక్టర్ గా ప్రొడ్యూసర్ గా చేయగా ఆ సమయంలో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ కోసం సత్యకి కాల్ చేయగా అప్పటికే రొటీన్ జాబ్ వల్ల విసుగు చెందిన సత్య శేఖర్ కమల ఆఫర్ ని ఇమీడియట్ గా ఒప్పుకొనింది. కానీ మొదట తన అత్తామామలకి తాను సినిమాల్లో యాక్ట్ చేయడం ఇష్టం లేకపోయినా కోడలి ఇష్టం మేరకు ఈ ఒక్క మూవీతో యాక్టింగ్ కి ఫుల్ స్టాప్ పెట్టాలనే కండిషన్ తో పంపించారు. అలా ఆనంద్ మూవీలో రూపా పాత్ర చేయగా ఆ మూవీ రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు సత్య పాత్రకి మంచి గుర్తింపు వచ్చింది. దీంతో బెంగళూరులో ఉండి ఆ జాబ్ చేయడం ఇష్టం లేక సత్య తన భర్తతో తాను సినిమాల్లో నటించాలనుకుంటున్నట్లు చెప్పగా మొదట వారు ఒప్పుకోకపోవడంతో అదంతా పట్టించుకోకుండా సత్య తన మకాన్ని హైదరాబాద్ కి మార్చేసి ఒక రెంట్ హౌస్ లో ఉంటూ వచ్చింది. అలా నవదీప్ తో కలిసి మొదటి సినిమా ప్రేమంటే ఇంతే అని చేస్తూ బొమ్మరిల్లులో సిద్ధార్థ్ వదిన పాత్రలో నటించి మంచి గుర్తింపును పొందడంతో వరుసగా సినిమాల్లో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అలా సామాన్యుడు, నువ్వే, అత్తిలి సత్యబాబు, LKG, రెడీ, ఉల్లాసంగా ఉత్సాహంగా, బాద్షా, రక్ష, విలేజ్ లో వినాయకుడు అని 2-3 రోజులు షూటింగ్ ఉండే పాత్రలు వచ్చేవి. అయితే పోసాని కృష్ణమురళి మెంటల్ కృష్ణ మూవీని ప్లాన్ చేసి ఒక క్యారెక్టర్ కోసం సత్యని అప్రోచ్ అవ్వగా అందుకు ఆమె ఒప్పుకొనింది. ఇక మెంటల్ కృష్ణ మూవీలో కొత్త హీరోయిన్ ని సెలెక్ట్ చేయగా కొంతవరకు షూటింగ్ జరిగాక పోసానికి ఆ హీరోయిన్ కి మధ్య కొన్ని విషయాల్లో సెట్ అవ్వక ఆమె ఆ మూవీ నుండి తప్పుకోవడంతో పోసాని కృష్ణమురళి సత్యాన్ని హీరోయిన్ గా పెట్టి ఆ మూవీని కంప్లీట్ చేశాడు. ఇక అలా మెంటల్ కృష్ణ మూవీ 2009లో రిలీజ్ అయి అంతలా ఆడకపోయినా పోసాని యాక్టింగ్, సత్య అందాల ఆరబోతకి మంచి గుర్తింపు వచ్చిన ఆ తర్వాత సత్యకి సినిమాల్లో అవకాశాలు రావడం ఆగిపోయాయి. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ ఎప్పుడైతే ఒక మూవీలో హీరోయిన్ గా చేస్తుందో వారు ఆ తర్వాత సపోర్టింగ్ రోల్స్ చేయరని ఇండస్ట్రీ వారు డిసైడ్ అయి ఈమెకి పాత్రలు ఇవ్వకపోవడంతో 2 ఇయర్స్ సత్యకి పని లేకుండా ఇంట్లోనే కూర్చునే పరిస్థితి వచ్చింది. అయితే ఇలా ఉంటే అవ్వదని ప్రతి ఒక్క ప్రెస్ మీట్ పెట్టి తాను అన్ని తరహాల పాత్రల్ని చేస్తానని తనకి ఛాన్సులు ఇవ్వండి అని చెప్పడంతో ఆ తర్వాత సత్యకి నిదానంగా ఛాన్సులు రావడం మొదలయ్యాయి. అలా దడ, దూకుడు, ఒక్కడినే, లవ్లీ, ఇష్క్, ఎందుకంటే ప్రేమంట, రచ్చ, మనం, లిటిల్ హార్ట్స్, మిత్ర మండలి అని 90కి పైగా సినిమాల్లో యాక్ట్ చేస్తూ అమృతం ద్వితీయం సీరియల్ తో స్మాల్ స్క్రీన్ లోకి ఎంట్రీ ఇచ్చి కొన్ని వెబ్ సిరీస్ లో కూడా నటించింది. అయితే తన 25 ఏళ్ల కెరియర్ లో ఒకే రకమైన పాత్రలు వస్తున్నాయని కొత్త రకమైన పాత్రలు రాకపోగా ఇప్పుడున్న కాంపిటీషన్ వల్ల కాస్టింగ్ కౌచ్ సమస్యలు ఎక్కువయ్యాయని అందుకే సినిమా ఇండస్ట్రీని నమ్ముకొని ఉంటే అవ్వదని గండిపేటలో లిక్విడ్ అనే హెల్దీ జ్యూస్ మరియు రెస్టారెంట్ ని స్టార్ట్ చేయగా ఆ బిజినెస్ లో బిజీ అయి సినిమాలకి దూరమైనట్లు చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే తన కూతురు అనన్యకి సినిమాల్లో హీరోయిన్ అవ్వాలనే ఇంట్రెస్ట్ ఉండడంతో తనకి ఎంత నచ్చజెప్పినా వినకపోయేసరికి సత్య తనకున్న పరిచయాలతో ట్రై చేయగా జబర్దస్త్ ఫేమ్ అయిన రాకింగ్ రాకేష్ హీరోగా యాక్ట్ చేస్తూ డైరెక్ట్ చేసిన కేశవచంద్ర రమావత్ సినిమాతో సత్య కూతుర్ని హీరోయిన్ గా ఎంట్రీ ఇప్పించగా ఈ మూవీ భారీ ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో సత్య ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడింది. దీంతో ఎలాగైనా మంచి స్టార్ డైరెక్టర్ లేక స్టార్
హీరో సపోర్ట్ తో తన కూతుర్ని నటిగా తీసుకురావాలని తన కెరియర్ ని కూడా పక్కన పెట్టబోతున్నట్లు తెలుస్తుంది. మీకు సత్యకృష్ణ నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్ పని చేసిన ప్రతిసారి సత్ఫలితాలు రాకపోవచ్చు గాని ఏ పని చేయకపోతే ఏ ఫలితాలు రావు. ఇది ఫోక్స్ సత్యకృష్ణన్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్.